హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు వీడియో వచ్చేసి వేలైపోయిన వడియాలు, అలాగే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన బ్రోకలీ పకోడీ, ఇంకా ఒక మంచి యమ్మీ డెజర్ట్. సో వీడియోలో చూస్తూ ఉండండి, రెండు చాలా అద్భుతంగా వచ్చాయి. నెక్స్ట్ నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అనమాట. దానికి పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాను. బయట చూస్తున్నారు కదా, ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నానో, అందుకని నా బట్టలు నేనే కుట్టుకుంటాను. ఇక్కడ వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ ఇలాంటి తురిమే దాన్ని తీసుకొని అందులో తురుముకోండి. సో ముందైతే క్యారెట్ పైన లేయర్ అయితే ఇలా తీసేయాలి. ఆ తర్వాత ఇలా నీళ్ళలో వేసుకొని బాగా కడిగేసుకొని తురిమేదాంతో తురిమేసుకోవాలి. సో మీ దగ్గర తురిమేది లేదనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దానికన్నా బెటర్ ఇలా తురిమితేనే చాలా బాగా వస్తుంది. మిక్సీలో వేస్తే మనం వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి కాబట్టి అంత బాగా రాదు. నెక్స్ట్ ఇక్కడ బ్రోకలీ పకోడీకి నేను శనగపిండి అయితే తీసుకుంటున్నాను. మొత్తం శనగపిండే తీసుకోవచ్చు, లేదంటే కొంచెం గోధుమ పిండి లేదా మైదా పిండి, లేకపోతే మొత్తం శనగపిండే తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, లాస్ట్లో వాము కూడా యాడ్ చేస్తున్నా. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. బ్రోకలీని చాలామంది మార్నింగ్ టైంలో ఈ మధ్య ఇట్లా వాటర్లో ఉడకబెట్టుకొని తీసుకుంటున్నారు. కర్రీస్ అయితే ఎక్కువగా ఇష్టపడరు చాలామంది. ఇది వెజిటేబుల్ ఇక్కడ మన సైడ్ ఎక్కువగా ఈ మధ్య తీసుకుంటున్నారు. అండ్ పకోడీ అయితే చాలా అద్భుతంగా వస్తుంది. ఇంకో రకం పకోడీ, అది ఇంకా బాగా వచ్చింది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మళ్ళీ ఎప్పుడైనా. సో ఈసారికి అయితే ఇలా శనగపిండి తెచ్చేసేయండి. సో పిండి మొత్తం బజిల్ పిండిలాగా తడుపుకొని ఒక 20 నిమిషాల పాటు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉండలు లేకుండా తడుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్రోకలీని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ మనకి ఎంత సైజులో కావాలంత సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ ఇలా రెండు వైపులా కోట్ చేసుకుంటూ పిండిని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక మంచి యమ్మీ డెజర్ట్ చూపిస్తాను కదా, అందరికీ తెలిసిందే, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం నేనైతే రేటింగ్ చేస్తున్నాను. అంటే ఎండు ద్రాక్ష అనమాట, బ్లాక్ ఇవి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏమన్నా, ఎండు ద్రాక్ష కంపల్సరీ నేను ఏం లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఏదైనా డ్రై ఫ్రూట్, కాజు, బాదం ఏమైనా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ తురిమిన క్యారెట్ అనమాట వేసేసి బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇందులో కొంచెం పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత ఇందులో మనం బెల్లం వేసుకుంటున్నాం. బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను రెండు కొంచెంగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాచీ, ఫస్ట్ వేసుకున్న ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీలు కానీ నేను కొంచెం క్రష్ చేసుకుని ఇలాచీలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొన్ని పాలైతే పోసుకొని బాగా కలిపేసుకోవాలి. పాలు పోసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, ఓన్లీ వాటర్ పోసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. దేని టేస్ట్ దాందే. సో పాలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పాలు స్మెల్ ఏం రాకుండా మంచి యమ్మీగా కమ్మగా ఉంటుంది. మరి మనము కూరలు ఉడకడానికి వేసేంత మునిగేంత పాలు పోయాల్సిన అవసరం లేదు, కొంచెం పోయాలి. ఎందుకంటే ఇది క్యారెట్ స్వీట్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. 3 విజిల్లు 4 విజిల్లో. సో ఎక్కువ పాలు పోయాల్సిన అవసరం లేదు, కొన్ని పోసి ఇలా విజిల్ పెట్టుకోవాలి. సో 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ అన్నీ కుక్కర్ని బట్టి ఉంటుంది. మా కుక్కర్కి 4 విజిల్స్ పడతాయి. సో మీ కుక్కర్ని బట్టి ఒక 2 to 4 విజిల్స్ వరకు పెట్టుకొని ఇలా ఉడికించుకోండి.
సో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్దీ అయిన డెజర్ట్ అందరికీ తెలిసిందే, కానీ మళ్ళీ గుర్తు చేయడానికి మీ అందరి కోసం ఇంకోసారి చూపిస్తున్నాను. ఇప్పుడు మార్కెట్లో బ్లౌజ్‌కు స్టిచ్ చేయడానికి 300 నుంచి 500 వరకు చార్జ్ చేస్తున్నారు. డిజైన్ పెడితే ఒక రేటు, పఫ్ స్లీవ్స్ పెడితే ఒక రేట్ అని చెప్పేసి. సో, ఇంకా మనం అంత అమౌంట్ ఇచ్చినా సరే వాళ్ళు మంచిగా కుడతారని కూడా లేదు. బ్లౌజులు కొంతమంది పాడు చేసి ఇచ్చేస్తున్నారనమాట. అందుకని నా బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసుకోవడం నేర్చుకున్నాను. సో, ఇక్కడ 4 ఇంచ్ వరకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచైతే కుచ్చిళ్ళు పెట్టాలనుకుంటున్నాము పఫ్ స్లీవ్స్ కోసం. సో, అక్కడ నుంచి అలా మార్క్ చేసుకొని చిన్న చిన్నగా కుచ్చిళ్ళు తీసుకుంటూ అక్కడ వరకు అక్కడ అవతల సైడ్ వరకు చిన్న చిన్నగా కుచ్చిళ్ళు తీసుకొని కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్కి వచ్చేసి నేను సింపుల్గా బార్డర్ అయితే డిజైన్ ఇచ్చాను. ఇక్కడ సింపుల్గా హ్యాండ్స్కి పఫ్ స్లీవ్స్ ఇచ్చాను. ఇక్కడ సింపుల్గా బార్డర్ ఇచ్చాను నెక్కి. అండ్ డోరీ కూడా పెట్టాలి, దీనికి డోరీ పెట్టి లట్కాస్ కూడా పెట్టాలి. ఇంకా చాలా పని ఉంది బ్లౌజ్కి. ఇంకా హ్యాండ్ వర్క్ కూడా ఉంటుంది, హుక్స్ కాజెస్ అవన్నీ వేసుకునేది. బయట వాళ్ళవి ఎవరివి కుట్టకపోయినా నా వర్క్ నేను, నా పనులు నేను చేసుకుంటాను వీలైనంత వరకు. నెక్స్ట్ ఇక్కడ వడియాలు మామూలుగా నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఇవి ఎలా అయితే పిండి ఇక్కడ ఫెయిల్ అయిందో నాకైతే అర్థం కావడం లేదు, కానీ పిండి అయితే బాగానే వచ్చింది. బియ్యం పిండి వడియాలు ఇవి. బియ్యం నానబెట్టేసి తర్వాత గ్రైండ్ చేసి తర్వాత ఉడకబెట్టి ఈ విధంగా అయితే పిండి వచ్చింది. చాలా స్మూత్గా బాగా వచ్చింది. కానీ తర్వాత ఎండిన తర్వాతే అసలు నేను ఎక్కడ మిస్టేక్ చేశానో నాకు అర్థం అవ్వడం లేదు. అది పోయాయి. నేను ఒక మేజర్ మిస్టేక్ ఏం చేసినా అంటే, ఇవి యాక్చువల్లీ ఎండలో పెట్టి వడియాలన్నమాట. నేను దీన్ని ఫ్యాన్ గాలికి పెట్టి ఎండబెట్టే ప్రయత్నం చేసిన. మళ్ళీ నేను పిండిలో కూడా ఏదో పొరపాటు చేసుంటా గ్రైండ్ చేయడంలో కానీ. సో, దాని తర్వాత నేను ఇక్కడ గేటు మీద ఆరేయాల్సి వచ్చింది. ఈ ఫ్యాన్ గాలికి ఆరలేదు. ఇప్పుడు వాటి పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది చూడండి. ఇంకా తీయడానికి ఈజీగా ఉండడానికి ఇలా నీళ్ళు చల్లేసి తీయాలి అని చెప్పేసి ఎవరో చెప్పారు. అందుకని నీళ్ళు చల్లేసి తీస్తున్నా. ఎండలో పెట్టాల్సినవి ఎండలోనే పెట్టాలి, నీడలో పెట్టాల్సినవి నీడలో పెట్టాలి. ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఇలాగే ఉంటుంది.
ఇప్పుడు చూడండి వడియాలు ఎట్లుంటాయో. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి పాపం వడియాల బిడ్డ ఫెయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ టైము ఈసారి ఎలా చేయాలి ఏంటి పక్కగా తెలుసుకొని ఈసారి వడియాలు పెడతాను. సో వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వడియాల్ని ఒకసారి ఫ్రై చేసి చూద్దాము ఎలా వస్తాయో. సో చేసిన కాబట్టి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే వస్తున్నాయి. ఇవి అంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే వస్తున్నాయి. రౌండ్గా అయితే పూర్తిగా వెళ్ళడం లేదు దాని నుంచి. సో ఈ పీసుల్ని మనం యూస్ చేసుకోవచ్చు పాడేయడం కంటే. ఎందుకంటే కష్టపడి పెట్టినాం కదా ఇది కూడా. సో మీ ఇంట్లో ఎంతమంది వడియాలు పెట్టడం స్టార్ట్ చేశారు? రకరకాల వడియాలు అయితే చాలామంది పెడుతుంటారు. సో మీకు ఎన్ని రకాల వడియాలు వచ్చు? సో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నాకు రెసిపీ చెప్పండి ఎలా చేయాలి ఏంటన్నది. వడియాలు టేస్ట్ బాగానే ఉన్నాయి. కాకపోతే రౌండ్గా రాకుండా ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి అనమాట. తీస్తుంటే ముక్కలు ముక్కలుగా విరిగి వచ్చేస్తున్నాయి. సో వీటిని ఒకసారి ఫ్రై చేసి చూద్దామని చెప్పేసి ఫ్రై చేసిన. టేస్ట్ బాగానే ఉంది, మంచి క్రిస్పీగా వచ్చినాయి. కానీ రౌండ్గా వెళ్ళలేదన్నమాట. అతుక్కుపోయినాయి, దానికి క్లాత్కి చాలా అతుక్కుపోయి రౌండ్గా రాకుండా ముక్కలు ముక్కలుగా వచ్చేసినాయి. టేస్ట్ అయితే చాలా సూపర్గా యమ్మీగా ఉంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.